1990s ఒక చిన్న ఐడియాలజికల్ డిఫరెన్స్ వచ్చింది. అంజిరెడ్డి గారు మురళి గారి దగ్గరికి వచ్చి, మురళి మనం రిస్క్ చేద్దాం, కొత్త మందులు కనిపెడదాం, సక్సెస్ అయితే హిస్టరీ అవుతుంది, ఫెయిల్ అయితే జీరోలో ఉంటాం, మహా అయితే అంతకంటే ఏముంటుందిలే అన్నారు. కానీ మురళి గారు దానికి కంప్లీట్ ఆపోజిట్ గా ఇంకొకలా ఆలోచించి వేరొక సజెషన్ ఇచ్చారు. వద్దు సార్, డ్రగ్ డిస్కవరీ అంటే జోదం లాంటిది, వేల కోట్లు ఖర్చు అయిపోతాయి, దానికి బదులు పెద్ద పెద్ద కంపెనీలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లైక్ ఏపీఎస్ ఉంటాయి కదా, వాటిని తయారు చేసి మనం ఇద్దాం అని చెప్పి అన్నారు. అది చాలా సేఫ్, చాలా ప్రాఫిట్ కూడా అని చెప్పారు. ఇద్దరు దారులు ఒక్కసారిగా వేరైపోయాయి, కానీ వాళ్ళిద్దరు గొడవ పడలేదు, వాళ్ళిద్దరు మధ్యన ఈగోలు కూడా లేవు, చాలా హుందాగా విడిపోయారు. మురళీదేవి గారు తన వాటాలు అమ్మేసి బయటకు వచ్చేసారు. అప్పుడు ఆయన ఏజ్ 40 years. అందరూ లైఫ్లో సెటిల్ అయ్యే టైం అది. కానీ మురళి గారు ఆ టైంలో మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేశారు. 1990s ఆయన సొంతంగా దివీస్ ల్యాబొరేటరీస్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్ అవుట్కట్స్ లో చౌటుప్పల్ దగ్గర 300 acres రాళ్ల భూమిని కొన్నారు. అప్పట్లో అక్కడ పరిస్థితి ఎలా ఉండేదంటే, తాగడానికి నీళ్లు లేవు, ఫ్యాక్టరీ నడపడానికి కరెంట్ లేదు, రోడ్డు లేదు, జస్ట్ ఎర్రటి ఎండ, రాళ్లు, అక్కడక్కడ కనిపించే పాములు. ఫ్రెండ్స్ అన్నారు, నువ్వు అమెరికాలో బాగుండేవాడు కదా, ఈ అడవిలో ఫ్యాక్టరీ ఏంటి, పిచ్చా అని చెప్పి తిట్టారు. కానీ మురళీదేవి గారికి ఒక విజన్ ఉంది. అదే చాణక్యని తిట్టు, దూరదృష్టి. ఈ రోజు ఇది అడవి కావచ్చు, రేపు ఇక్కడే డాలర్ల పంట పండుతుంది అని చెప్పేసి ఆయన అప్పుడే ఫ్రెండ్స్ అందరికీ చెప్పారు. ఆయన ఏసీ రూమ్లో కూర్చోలేదు, అక్కడే ఒక చిన్న రేకుల షెడ్ వేసుకున్నారు. సైంటిస్టులతో కలిసే ఉండేవాళ్ళు, రియాక్టర్ల పక్కన నిద్రపోయేవాళ్ళు. తానే స్వయంగా ఇటుకలు పేర్చినట్టు ఆ ఫ్యాక్టరీని మొత్తాన్ని కట్టుకున్నారు.